ఏదైతే చిరంజీవి బాలయ్యల వివాదం, బాలయ్య అసెంబ్లీలో కూర్చుని మాట్లాడినటువంటి మాటతో పాటుగా కామినేని ఆ రోజున జగన్ సినీ రంగాన్ని అవమానించారన్నటువంటి మాట, దానికి సందర్భంగా ఆయన మాట్లాడుకొచ్చింది. జగన్ అక్కడ బయటకు వచ్చి సినిమా వాళ్ళతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తే చిరంజీవి గట్టిగా మందలించేటప్పటికి అప్పుడు పరిగెత్తుకొచ్చాడు అన్నటువంటి, అది తప్పు అన్నటువంటి విషయాన్ని చిరంజీవి తేల్చి చెప్పారు. అయితే బాలయ్య ఆ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట, ఎవరు లేచింది ఏది గట్టిగా మాట్లాడింది ఎవరు అంటూ ఆయన కొంత వెటకారంగా చిరంజీవిని మాట్లాడడం, ఆ సందర్భంగా దాన్ని ఖండించడం కోసం అని చెప్పి చిరంజీవి ఇచ్చిన ప్రకటనలో చాలా గౌరవంగా చూసుకున్నారు నన్నని చెప్పడం, ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆర్ నారాయణమూర్తి ఎవరైతే ఆ రోజున చిరంజీవి గారితో పాటు వచ్చినటువంటి ఆర్ నారాయణమూర్తి తాజాగా స్పందించారు. చాలా గౌరవంగా చూసుకుంది ఆ రోజున ప్రభుత్వం, ఎక్కడా అట్లాంటి ఇది లేదు అన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమిటో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నాన్న కూడా వచ్చారు మాతో అన్నారు కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు, సత్యం ఇది. కాబట్టి నిజం అనేటటువంటిది 4 అడుగులేసులోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. నేను అనేక సార్లు చెప్పాను. అబద్ధపు ప్రచారం, దుష్ప్రచారాలే జగన్ని వెంటాడిని, దాన్ని పట్టించుకోలేదు జగన్. ఏం కాదులే, నేను జనానికి మంచి చేశాను కదా. కానీ దుష్ప్రచారాలే ఆయన్ని దెబ్బతీసినవి. ఆ దుష్ప్రచారాలలో ఒక్కొక్కటి పేలిపోతున్నాయి. అందులో ఇది కూడా. ఆ రోజు సినీ రంగానికి అపారమైన గౌరవం ఇస్తే, లేదు చిరంజీవిని అవమానించారు, చిరంజీవి చేతులు కట్టుకునేలా చేశారు, సినీ రంగాన్ని అవమానించారు అన్నటువంటి కోణంలో చేసినటువంటి ప్రచారం పచ్చి తప్పు అన్నటువంటిది ఇప్పుడు తేలిపోయింది.